ఇంతకీ దేవుడున్నాడా, దయ్యముందా? ఎవరున్నారో తెలుసుకుందామా? ఈ భూమి మీద నెగిటివిటీ ఎంతో, పాజిటివిటీ అంతే. సో దేవుడా, దయ్యమా? కామెంట్ చేయండి. అసలు ఎవరు, ఏంటి, ఏముంది అనేది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంటి నుంచి దగ్గరే ఉంటుంది ఈ టెంపుల్. వాకబుల్ డిస్టెన్సే, ఒక 1-2 మినిట్స్ అంతే. ఇంటి దగ్గర నుంచి చూసినా కనిపిస్తుంది అనమాట. సో అందుకే పిల్లల్ని తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇక్కడ చూడండి, వ్యూ ఇలా ఉంటుంది టెంపుల్ ముందు. సో రాగానే శివయ్య దర్శనం ఇచ్చాడనమాట. అసలు ఫేవరెట్ కదా. సో శివయ్యని ఇక్కడ దర్శనం చేసుకొని లోపల దుర్గామాత ఉంటుంది. దుర్గామాత దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అయితే ఇక్కడ మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో. నేను, ఇంటి పక్కన అక్క ఉంటుంది. సో అక్క వాళ్ళ పిల్లలు, నేను అందరం కలిసి వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు అనమాట. ఎవరికైనా శని దోషాలు ఏమైనా ఉన్నా నవగ్రహాల చుట్టూ తిరుగుతుంటారు కదా, చాలా మంచిది. అయితే ఇక్కడ నేను శివయ్య దగ్గర అభిషేకం చేద్దామని చెప్పి వెళ్తే అక్కడ బకెట్ ఉంది కదా, అందులో వాటర్ అయితే లేకుండే. సో పక్కనే ట్యాప్ అది ఉంటే ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ దగ్గర వాటర్ అయితే పడుతున్నా. ఇక్కడ పడుతుంటే మా అమ్మాయి వచ్చి వీడియో తీసిందనమాట. సో వాటర్ తీసుకొని, ఎందుకు ఆంటీ నిండా పడుతున్నావు అని అంటుంది. సో ఏంటి అని అంటే, దేవుడికి మనం ఎంత చేసుకుంటే అంత పుణ్యం కదా. నేనైతే వాటర్ తీసుకొని వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర అయితే పెట్టేసిన. మన వరకు మాత్రమే కాకుండా అదే పట్టి పెడితే ఎవరైనా మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అభిషేకం చేస్తారని చెప్పి అక్కడ పట్టుకొచ్చి పెట్టానమాట. సో ఫోటో తీయండి, వీడియో తీసింది. అలా ఉంటుంది పిల్లలతో. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ శివయ్య దర్శనం అయిపోగానే వినాయకుని దగ్గరికి వచ్చేసాం. బ్యాక్ సైడ్ ఉంటుంది. అసలు నిజంగా వినాయకుడు ఎంతో ప్రిట్టిగా, ఎంత క్యూట్ అనిపించిందో. చాలా చాలా బాగుండే, కాకపోతే లాక్ ఉండే. సో అందుకే ఆ గ్యాప్లోంచి తీసాను. ఆ వినాయకుడి టెంపుల్ వెనకాలే ఇక్కడ నాగులు ఉంటాయి అన్నమాట. సో మంచిది కదా, పిల్లలు కానీ వాళ్ళు పాలతో అభిషేకం అది చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ లోపలికి వచ్చేస్తే ఇక్కడ సాయిబాబాని ఉయ్యాలలో పెడితే ఊపునన్న అంటే మహేష్ చూడండి టకా టకా కొట్టేస్తున్నాడు అనమాట. స్లోగా ఊపరా అంటే అలా చేస్తున్నాడు. సో పక్కనే అయితే సాయిబాబాది విగ్రహం చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే షిరిడి గుర్తొచ్చింది. కింద అయితే సాయిబాబా పాదాలు ఉండే, చాలా చాలా బాగుండే. అసలు మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, ఎంతైనా ఆ టెంపుల్ వైబే వేరు. నెక్స్ట్ ఇక్కడ మా చిన్న బాబు చూడండి, దర్శనం అయిపోగానే పక్కకి సైడ్ కూర్చున్నాం, కాసేపు కూర్చుందామని. సో నా బాబు అయితే నేను ఎక్కడికి వచ్చినా ఏంటి డిఫరెంట్ ఉంది, నన్ను ఎవరు ఎత్తుకున్నారా అని చూస్తున్నాడు అనమాట. చెప్పాను కదా ఇంటి పక్కన అక్కతో వెళ్ళామని. సో అక్క అయితే కాసేపు ఎత్తుకుంది బాబుని. వాడు మాత్రం చూడండి ఎలా చూస్తున్నాడు, అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఏంటి అంత కొత్త కొత్తగా ఉంది, ఎక్కడికి వచ్చామా అని. ఎంత నవ్వుకోవడానికి ట్రై చేసినా నవ్వట్లేదు అసలు. అంటే వాడంతే అనమాట, కొత్త కదా, కొంచెం అలవాటు అయ్యే వరకు అలానే చూస్తుంటాడు. అలవాటు అయితే మాత్రం నవ్వాగదనమాట. మా బాబుతో అలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పక్కకి మన దుర్గామాత. దుర్గమ్మ చూడండి ఎంత బాగా అనిపించిందంటే, అసలు మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా చూస్తుంటే. చూడండి చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఎందుకో కొన్ని చోట్ల చూస్తే ఎందుకో మంచిగా సాటిస్ఫాక్షన్ అనిపించదు. అరే ఏంటి ఇలా డల్ అనిపిస్తుంది అని అనుకుంటా, కానీ ఇక్కడ చూడగానే అమ్మవారు నవ్వుతున్నట్టు భలే అనిపించింది. అసలు అలానే చూస్తూ ఉండిపోవాలి అన్నట్టు. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీసాను అనమాట. మీకు కూడా అలానే అనిపించిందా? కామెంట్ చేయండి. సో నెక్స్ట్ పక్కకు వచ్చేసి ఇక్కడ దుర్గామాత వాహనం అన్నమాట. పక్కనే వచ్చేసి దుర్గామాత విగ్రహం ఉంటుంది బయట కూడా. లోపల అమ్మవారు కాకుండా పక్కకి బయట ఉంటుంది అనమాట. చూడండి బాగుంది కదా. ఇంతకీ అమ్మవారి వాహనం అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పలేదు కదా, సింహమా పులియా? సో అమ్మవారికి అయితే అనేక రూపాలలో మనకి దర్శనం ఇస్తుంది కాబట్టి కొన్నిసార్లు
ఒక రూపంలో సింహం పైన, ఇంకొక రూపంలో పులి పైన అయితే దర్శనమిస్తుందండి. కానీ యుద్ధం చేసింది మాత్రం సింహం పైనే కాబట్టి సింహవాసిని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను యశ్ అందరం కూర్చున్నాం అన్నమాట సైడ్కి. అమ్మవారి దర్శనం అయిపోగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారిని చూడగానే అసలు ఆ ఫేస్ చూడగానే అరే భలే ఉంది కదా అమ్మవారు, చాలా చక్కగా హ్యాపీగా నవ్వుతున్నట్టు అనిపించింది కదా అని అనిపించింది. సో మా యశ్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు, నా పైనే కూర్చున్నాడు. చూడండి వాడు ఎలా చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా వాడితోటి గోలనే అనమాట. అది టెంపుల్ అయినా బయట అయినా చాలా కష్టం వాడితో కొంచెం మేనేజ్ చేయడము. కానీ గుడ్ బై అనమాట, చాలా చాలా గుడ్ బై. సో అయితే ఇక్కడ ఏంటంటే అందరము కింద కూర్చుంటే యశ్ మాత్రం స్టూల్ వేసుకొని కూర్చున్నాడు. టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కిందే కూర్చున్నారు, వీడు మాత్రం స్టూల్ వేసుకొని కూర్చున్నాడు. అరే ఏంట్రా ఇది సైడ్కి పెట్టంటే లేదు నేను మీదే కూర్చుంటా చైర్ పైనే అని చెప్పి అలా కూర్చున్నాడు అనమాట. చూడండి సరే కూర్చున్నావు సైడ్ కన్నా కూర్చో, వాళ్ళు వెళ్ళాలి కదా వెళ్ళే వాళ్ళు అంటే అప్పుడు సైడ్కి వచ్చి మళ్ళీ వేసుకొని కూర్చున్నాడు. అలా ఉంటుంది మన పిల్లలతో మరి. సో చూడండి ఎలా చేస్తున్నాడో. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అనమాట. టెంపుల్లో ఉన్న వారందరూ సైలెంట్గా ఉంటే వీడు మాత్రం గోల గోల చేసేసిండు. టెంపుల్లో ఉన్న వారందరూ చూడాలి కదా మన సైడు. సో అట్లా అనమాట. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా అక్క నేను కలిసి వెళ్ళామని, వాళ్ళ పిల్లలు అనమాట. సో ఇక్కడ బయట కొంచెం బాగుంది కూర్చోడానికి అంటే అందరూ అలా కూర్చున్నారనమాట. కాసేపు ఆడుకున్నారు పిల్లలు. ఇక్కడ చిన్ని కన్నయ్య చూడండి అంతసేపు టెంపుల్లో కూర్చొని బయటికి రాగానే చూస్తున్నాడు. మళ్ళీ పక్కనైతే జామ చెట్టు ఉండేనండి. ఇక్కడ పిల్లలకి జామకాయలు తెంపిస్తే హ్యాపీగా తీసుకొని తింటున్నారనమాట. చాలా అసలు చెట్టు చూసి చిన్నగా ఉంది, కాయలు మాత్రం భలే ఉన్నాయి, చాలా చాలా ఎక్కువ ఉండే అనమాట. చూడండి మీకు కూడా చూపిస్తున్నా. అసలు చాలా కాయలు ఉండే. ఇంకా ఆంటీ మార్నింగే తెంపి పెట్టారంట. సో పిల్లలకైతే ఇచ్చింది ఆంటీ వస్తుంటే. అలానే పక్కన పార్కుంటే యష్ని తీసుకెళ్ళి ఆడిపించుకొని వచ్చామన్నమాట. యశ్ పిల్లలు ఉన్నారు కదా. ఇంతకీ నేను ఒక మీ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే దేవుడు ఉన్నారా లేదంటే దయ్యం ఉంది అనుకుంటారా మీరు? చెప్పండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఎందుకు అని అంటే నేనైతే రెండింటిని నమ్ముతానండి. కానీ మనకి ఎక్కువగా పాజిటివ్గా థింక్ చేయాలి కాబట్టి పాజిటివిటీతో ఉండాలి. కాకపోతే రెండు ఉన్నాయని నేను నమ్ముతాను. ఆ టాపిక్ ఎందుకు వచ్చింది ఇక్కడ అని అంటే ఈ పార్కులో అయితే పార్కు చూడండి ఎంత చక్కగా ఉంది కదా, పిల్లలు ఆడుకోవడానికి ఆర్ఎల్స్ పెద్దవాళ్ళు వాకింగ్కి ఎక్సర్సైజ్ జిమ్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఓపెన్ జిమ్ అది ఉంటుంది ఇందులో చేసుకోవడానికి. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి మీకు కూడా చూపిస్తున్నా. సో ఇక్కడ పిల్లలు ఆడుకునే దాని వెనకాల చెట్లు గుంపుగా ఉన్నాయి కదా, అందులో అయితే ఏముందో మీరే చూడండి, చూపిస్తాను. వాటి వెనకాలైతే సమాధులు ఉన్నాయి అన్నమాట. సో నాకైతే చాలా భయము ఈ పార్కుకి తీసుకురావాలి అని అంటే చాలా చాలా భయం వేస్తుంది. కాకపోతే మా రూమ్కి దగ్గరలో చాలా పార్కులు ఉన్నాయి, కానీ అందులో ఇదొకటి అనమాట. చూడండి మీకు ఇక్కడ సమాధులు కనిపిస్తున్నాయా? నాకు ఈ వీడియో తీస్తుంటే కూడా చాలా భయం వేసింది. దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా తప్పితే చాలా చాలా భయం వేసింది చూడగానే. సో అందుకని అడిగాను అనమాట. అయినా మనం నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, అది మన లైఫ్లో మనం చూస్తూ ఉంటాం కదా. పాజిటివ్గా థింక్ చేయాలి, పాజిటివ్ తోటే వెళ్ళాలన్నమాట మనము. సో మా పిల్లలకి అక్కడ సమాధులు ఉన్నాయని తెలియక ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. వాళ్ళకి ఒక్కసారి చెప్పానంటే ఇంకోసారి పార్కుకే రారనమాట. సో ఇక్కడైతే నైట్ అవ్వగానే గాలికి చెట్లు ఊగుతుంటే ఎవరు రారనమాట ఈ పార్కులోకి. ఈవినింగ్ 6:37 అయిందంటే అందరూ వెళ్ళిపోతారు. సో అందరూ దయ్యం ఉందని అనుకుంటారు. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.